ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన వాక్కు ద్వారా ఇంకను మనల్ని నడిపించాలని, బాగు చేయాలని, సిద్ధపరచాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి వాక్యాన్ని ధ్యానిద్దాం. నిన్నటి దినమున దావీదుకున్న శ్రేష్టమైన ఒక లక్షణం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు దేవుని కోసం ఏది చేసినా శక్తి కొలది చేసేవాడు. నేను దేవుని కోసము ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నంతగా తపన పడేవాడు. అయితే నేటి క్రైస్తవులు దేవుని కోసం ఏది చేసినా పాస్ మార్కులు రాకపోయినా సరే, చేసిన వరకు చాలే, 20 వచ్చినా చాలే, కొంచెం చేస్తున్నాం చాలే అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని, శక్తి కొలది చేయకపోతే నష్టాలేంటో కూడా మనం నిన్నటి దినమున చెప్పుకున్నాం. ఒకవేళ మీరు అది చూడకపోతే నిన్నటి దినం వర్తమానం చూడండి. ఇది కొనసాగింపుగా దావీదుకున్న ఇంకొక 2 శ్రేష్టమైన లక్షణాలని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం. దావీదుకున్న ఇంకొక రెండవ లక్షణము మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనమును చదువుతున్నాం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. దావీదు సౌలు రాజు దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడంటే, రాజా, గొల్యాతు ఉన్నాడు కదా, మన సైన్యం అంతా భయపడుతున్నారు కదా, ఆ గొల్యాతుని నేను చంపుతాను రాజా అన్నాడు. ఒరే, నువ్వు చిన్న పిల్లోడు, నువ్వెలా చంపుతావు? నీకంత బలం ఎక్కడుంది? యుద్ధం కూడా తెలియదు నీకు అంటుంటే దావీదు అన్నాడు, లేదు రాజా, మీరు నన్ను నమ్మట్లేదా? నేను ఒకసారి సింహాన్ని చంపేశా. నా గొర్రెపిల్లలో ఒక గొర్రెపిల్లని పట్టుకుపోతుంటే సింహాన్ని చంపాను, ఒక ఎలుగుబంటిని కూడా చంపాను నేను. ఆ రోజు సింహం నుండి, ఎలుగుబంటి నుంచి రక్షించిన దేవుడు ఈరోజు అందరి ముందు గొల్యాతు మీద కూడా విజయాన్ని ఇస్తాడని చెప్పాడు. సౌలు భయం ఏంటంటే, ఒకవేళ వీడు అందరి ముందు నిలబడి చంపలేకపోతే పరువు పోద్దేమో అని సౌలు బాధ. కానీ దావీదు అన్నాడు, అందరి ముందు విషయము పక్కన పెట్టండి, ఎవరు చూడట్నప్పుడు, ఎవ్వరికి తెలియని ఆ చోటులో నేను సింహాన్ని చంపాను, నేను ఎలుగుబంటిని చంపాను. తన సింహాన్ని చంపేటప్పుడు ఎవరు చూడలేదు, తన ఎలుగుబంటిని చంపేటప్పుడు కూడా ఎవరు చూడలేదు. తను రహస్యమందు సింహము మీద, ఎలుగుబంటి మీద జయించాడు. ఇప్పుడు వినండి, దావీదుకున్న రెండవ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, దావీదు అందరి ముందు గొల్యాతును జయించిన వాడే కాదు, ఎవరూ చూడనప్పుడు తన రహస్య జీవితంలో సింహాన్ని, ఎలుగుబంటిని జయించినవాడు. చాలామంది క్రైస్తవులు అందరి ముందు చాలా గంభీరంగా, చాలా భక్తిపరులుగా కనిపిస్తారు, కానీ రహస్య జీవితంలో ఓడిపోతూనే ఉంటారు కదా. ఎవరూ లేనప్పుడు వారు చేతిలో పట్టుకున్న ఫోన్ విషయంలో గెలవలేరు. ఈ షార్ట్ వీడియో తర్వాత ఆపేద్దాం అనుకుంటూనే ఓడిపోతూనే ఉన్నారు. రహస్య జీవితంలో ఓడిపోతూనే ఉన్నారు. కానీ అందరి ముందు, అబ్బా, ఈమె ఎంత ఆత్మీయురాలో, ఈయన ఎంత ఆత్మీయుడో, ఎంత భక్తిపరుడో, అందరి ముందు ప్రార్థన చేయమంటే ఇంతసేపు చేశాడేంటి? ఎంత ఆశ్చర్యం కదా. దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటి తెలుసా? ఆయన అందరి ముందే గంభీరంగా కనిపించేవాడు కాదు, రహస్య జీవితంలో ఎవరో చూడనప్పుడు కూడా జయమే తన జీవితంలో ఉంది. నీ జీవితంలో, రహస్య జీవితంలో జయముందా? ఎవరు చూడనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీవు దేవుని విషయమై జయించువానిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు, మీకు తెలుసా, సాతానుకి దేవునికి తెలుసు, మనం అందరి ముందు కనిపించే వ్యక్తి కాదు నిజమైన వ్యక్తులు, లేదా నిజంగా కనిపించే నిజమైన వ్యక్తి ఎవరంటే అందరి ముందు కనిపించే వ్యక్తి కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు తనేంటో అది ఆ నిజమైన వ్యక్తి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం పనులు చేస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఇలా ఉండాలని అనుకుంటూ ఓడిపోతూనే ఉన్నావు. నీకంటూ నువ్వు దేవుని కోసం ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటున్నావు, ఒక మార్క్ పెట్టుకుంటున్నావు. ఈరోజు దేవునితో ఇంతసేపు గడపాలి, ఇది చెయ్యాలి, అది చేయాలని ఒక పెట్టుకున్నావు. నిన్న ఓడిపోయావు, మొన్న ఓడిపోయావు, అంతకుముందు ఓడిపోతూనే ఉన్నావా? అది ఎవరికి తెలియదు, ఎవరిని అడగరు కూడా.
ఎందుకంటే అది నీ రహస్య జీవితం. కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు నీవు రహస్య జీవితంలో గెలవడం లేదని. అందరి ముందు ఆత్మీయునిగా, అందరి ముందు భక్తిపరునిగా కనిపిస్తున్నావు, రహస్య జీవితంలో ఓడిపోతున్నావు. దయచేసి ఆలోచించండి, రహస్య జీవితంలో గెలుద్దాం. సాతానుడు ఒక సేవకుని ఇదే చూసి దెయ్యం వదలగొడుతుంటే ముందు పోయి రహస్య జీవితంలో చూసుకోపో, ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు చూసుకోపో అని అందరి ముందు మాట్లాడేశాడంట. సేవకుని ముఖం కొట్టేసినట్లు అనిపించింది, సిగ్గుతో తల వెంచుకోవాల్సి వచ్చింది. మనము రహస్యంగా ఓడిపోతున్నాము అని సాతానుకు తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, అమ్మ జయించడానికే పిలిచాను. మీరు దేవుని మూలముగా పుట్టి ఉన్న మీరు ఈ లోకమును జయించుదురు. దేవుని వాక్యము మీలో బలముగా నివసిస్తుంది కాబట్టి ఇదిగో దుష్టుని మీరు జయిస్తారు, జయించి ఉన్నారు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము జయించడానికి పిలువబడిన వాళ్ళం. రహస్య జీవితంలో ఓడిపోకండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఓడిపోకండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ వల్ల కాదులే అని సాతాను చెబుతున్న మాట అబద్ధం. నువ్వు గెలవగలిగిన వాడవు, ఎందుకంటే నీవు జయించు వాని పక్షముగా వచ్చావు. వాడు చెప్పిన అబద్ధము నమ్మి మాటి మాటికి ఓటమిని అంగీకరించకు. రహస్యముగా కూడా ప్రతి విషయంలో గెలవాలి. రెండవ విషయం నేను చెప్తా, క్షమించండి, మూడవ లక్షణం నేను చెప్తా. రెండవ లక్షణం ఏంటంటే దావీదు రహస్య జీవితంలో గెలిచాడు. మొదటి విషయం ఏంటంటే దావీదు దేవుని కోసం శక్తి కొలది చేశాడు. ఇక మూడో విషయం, కీర్తన 22వ కీర్తన 1వ వచనం. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. దావీదు చెప్తున్న మాట, దావీదు కంటే దేవుడు విడిచిపెట్టేసినట్లుగా అనిపించిందంట. మరి ఇంకా దేవుడు విడిచిపెట్టేసినట్లు అనిపిస్తే ఏం చేస్తున్నావు దావీదు అంటే ఏమంటున్నాడు, అయినా కూడా నేను మొరపెడుతున్నా, అయినా కూడా అడుగుతున్నా. ఇదేంటి మీకు తెలుసా? సౌలుకు దావీదుకు డిఫరెన్సెస్ ఉన్నాయి. సౌలు ముందుకు వచ్చిన రాజు, దావీదు తర్వాత వచ్చిన రాజు, వీళ్ళిద్దరికి భలే డిఫరెన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పాం కదా, దావీదు రహస్యంలో గెలిచేవాడు, కానీ సౌలు రహస్య జీవితంలో ఓడిపోయేవాడు. ఇప్పుడు కూడా వినండి, దావీదు ఏంటి, దేవుడు విడిచిపెట్టేసినట్టుగా అనిపిస్తుంది, మాట్లాడట్లేడు. కానీ దావీదు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. సౌలు ఏం చేసేవాడు వినండి. సౌలు ఒకరోజు దేవుడు మాట్లాడట్లేడు, ఊరుకుండాలి కదా సౌలు. దేవా మాట్లాడట్లేదు, ఏమైంది ప్రభువా, ఎందుకయ్యా మాట్లాడయ్యా అని బతిమలాడాల్సింది. కానీ సౌలు చాలా తెలివైనడు కదా, చాలామందిలాగే. సౌలు ఏం చేశాడు తెలుసా, ఆ దేవుడు మాట్లాడకపోతే ఏమి అని చెప్పి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడంట. ఆమె దగ్గర నుంచి ఏదో రాబట్టుకోవడానికి, అక్కడికి వెళ్ళి సమూయేలుని పిలిపించుకొని రాబట్టుకోవడానికి. దేవుడు ఇవ్వాలి, కానీ దేవుడు ఇవ్వను అంటుంటే దేవుడిని బతిమలాడడం మానేసి, దేవుని దగ్గర కూర్చోవడం మానేసి ఇంకొక మార్గం వెతుక్కుంటున్నాడు. దావీదు ఒకసారి తప్పు చేస్తే ఒక బిడ్డ పుట్టింది, వారం రోజులు ఉపవాసం ఉన్నాడు, దేవుడు బ్రతికించలేదు. సరే ఇంకా బ్రతికించకుండా చనిపోయిన తర్వాత సరే వెళ్ళి హ్యాపీగా భోంచేస్తున్నాడు. అందరికి ఆశ్చర్యమైంది, ఇదేంది ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, ఇప్పుడు ఏంటి భోంచేస్తున్నావు అంటే, అయ్యా దేవుడు ఇవ్వాలి కదా, దేవుడు ఇవ్వకపోతే ఎలాగా, నేనేం చేయను. ఇక్కడ కూడా అదే, దేవుడు విడిచిపెట్టేసినా అట్లా అనిపించినా సరే దేవుణ్ణి ఇంకా అడుగుతున్నాడంట, మొరపెడుతున్నాడు. దీంట్లో మనకేమర్థమవుతుంది తెలుసా, దావీదుకు ఒక మంచి లక్షణం ఉంది. ఏంటంటే, దేవా ఇస్తే నీవివ్వు, లేకపోతే నాకొద్దు. ఇస్తే నీవివ్వు ప్రభువా, లేకపోతే నాకొద్దు. వేరే దగ్గరికి నేను వెళ్ళను, వేరే వైపుగా నేను చూడను, వేరే ఆల్టర్నేటివ్ నేను వెతుక్కోను. నాకున్న ఒకే ఒక దిక్కు నీవే. కానీ సౌలు చేసింది ఏంటి తెలుసా, దేవుడు ఇవ్వట్లేడు కాబట్టి దెయ్యం దగ్గరికి పోదాంపా. ఈరోజు చాలామంది అదే కదా, చర్చిలో చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, అవ్వట్లేదు, లేట్ అవుతుంది, పా అంతరం కట్టుకుందాం, తాయితు కట్టుకుందాం, లేదా ఇంకొకటి చేద్దాం, అక్కడ పోయి దెయ్యాలు విడిపించేవాడి దగ్గర చేద్దాం, చేతబడి చేయించుకుందాం. ఏంటి భయంకరమైన విషయాలు మీకు తెలుసా? ఇటీవల జరిగిన ఒక భయంకరమైన విషయం మనందరికీ తెలుసు, ఆన్లైన్లో చూస్తున్నాం.
యూట్యూబ్లో ఎప్స్టీన్ ఫైల్స్ అని వస్తున్నాయి కదా. వాళ్ళు చేసిన పని ఎంత దారుణం చూడండి. వాళ్ళు లేదా దేవుని ఎరిగిన దేశాల్లోనే ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మమ్మల్ని గొప్పవారిగా, ఈ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వారిగా చెయ్యి అని బహుశా అడిగారేమో. దేవుని దగ్గర అంత తొందరగా కాదు కదా. ఫస్ట్ నిన్ను సరిచేసి తర్వాత నిన్ను వెయిట్ చేయించి క్రమక్రమంగా ఆ స్థితికి తీసుకెళ్తాడు. వీళ్ళకి అంత ఓపిక లేదు కదా. దేవుని దగ్గర పని అయ్యేటట్లేదని ఏమెత్తుకున్నారు తెలుసా? వెళ్ళి ఎప్స్టీన్ ఫైల్స్లో మనం చూస్తే అక్కడ ఒక బయలుదేవత అనే ఒక దేవత ఉంది. ఆ దేవత దగ్గరికి చిన్నపిల్లల రక్తమును బలిస్తే వెంటనే పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తాయి. ఆహా, ఓకే, దేవుడు ఇవ్వాలంటే కుదరదు కానీ ఇటు బోధం పద అని చెప్పి ఇంకొక మార్గం ఎంచుకొని భయంకరమైన పనులకు పూనుకున్నారు. ఈ రోజున భూమి మీద ప్రఖ్యాతిగాంచిన వారిగా, ధనమున్న వారిగా నిలబడ్డారేమో కానీ దేవుని దృష్టిలో దోషులయ్యారు. కానీ మీరు వినండి, దావీదు అలాంటి వాడు కాదు. దేవా ఇస్తే నీవివ్వు, లేకపోతే నాకేమొద్దు. దావీదుకున్న ఒకే ఒక ఆధారం, దావీదు తన ఎదుట పెట్టుకున్న ఒకే ఒక ఆప్షన్, ప్లాన్ బి కూడా లేదు దావీదుకు. దేవా ఇస్తే నీవివ్వాలయ్యా, నీ మీదే ఆధారపడిన. ఈరోజు విడిచిపెట్టేసినట్టుగా అనిపించావు, ఇంకా వెయిట్ చేపిస్తున్నావు, నా కన్నులు క్షీణిస్తున్నాయి, కానీ వెయిట్ చేస్తా, నీపైన ఆధారపడతా, నీవు ఖచ్చితంగా సమాధానం ఇచ్చే దేవుడవు. ఎంత గొప్ప విశ్వాసం కదా. ఈరోజు నీ జీవితంలో అలాగే ఉన్నావా? దేవుడు ప్రార్థిస్తుంటే ఆలస్యం చేస్తున్నాడని ఇంకొక ప్లాన్ వేసుకుంటున్నావా? ఇంకొక వైపుగా వెతుక్కుంటున్నావా? ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదేదో చూసుకుంటున్నావా? అబ్బా, దేవుని దగ్గర పని అయ్యేటట్లేదు కానీ లేట్ అవుతుందని. దావీదుకున్న ఈ శ్రేష్టమైన లక్షణం మనమందరం కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు సరైన సమయంలో ఇవ్వడానికి ఇష్టపడతాడండి. మనమే ఆలస్యం అనుకుంటాం, ఆలోపి తొందరపడి చెయ్యరాని పనులు చేస్తాం. మీకు తెలుసా, ఈ లోకంలో సాతాను కూడా ఇవ్వగలడు. ఒకసారి యేసు ప్రభువుని సాతాను ఏమన్నాడు? అయ్యా, నా కాళ్ళకు మీద నమస్కారం చేస్తే ఈ భూమి మీద ఉన్న మహిమంతా ఇచ్చేస్తా అన్నాడు. వాడికి కూడా ఇవ్వగలడు, దేవుడు కూడా ఇవ్వగలడు. ఒక బిడ్డ తల్లి దగ్గర తీసుకోకపోతే తల్లికి కోపం వస్తుంది. ఏమంటారు తెలుసా? నేను లేనా, అంతలోపే వారి దగ్గర పోయినావు అంటదా లేదా? దేవుడు కూడా అంతే కదా. అయితే నీవు నేను, మన పరమ తండ్రి మనకు శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, మనకు ఏ సమయంలో ఏమి అవసరమై ఉన్నావో వాటన్నిటిని ఇవ్వడానికి సిద్ధపరచి ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. ఈలోపే తొందరపడి ఆవేశపడి ఇంకో మార్గం వెతుక్కోకండి. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, దావీదుకున్న 3 శ్రేష్టమైన లక్షణాలు మేము ధ్యానించుకున్నాం. 1, దావీదు దేవుని కోసం ఏం చేసినా శక్తి కొలది చేస్తాడు. మేము కూడా అలాగ ఉండాలి. 2, దావీదు అందరి ముందు గంభీరంగా ఆత్మీయంగా కనిపించేవాడు మాత్రమే కాదు, గెలుపుతో విజయంతో కనిపించేవాడు మాత్రమే కాదు, రహస్యంలో కూడా జయించేవాడు. 3, దావీదు, ప్రభువా, దావీదు మీ దగ్గర నుంచి సమాధానం ఆలస్యమైతే వెంటనే వేరే మార్గం ఎత్తుక్కోలేదు, వెంటనే సాతాను వైపుగా, లోకము వైపుగా వేరే వాటిని ఆశ్రయించలేదు, నీపైనే ఆధారపడ్డాడు. ఇటువంటి శ్రేష్టమైన లక్షణాలు మా జీవితంలో మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ సియోనులో నుండి దీవించునుగాక. అందరికీ వందనాలు.